హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కాడా సంగీతరాజ్. ఇలా వచ్చేసి వీడియో ఏంటంటే లోన్ విల్ఫ్లో 01 కొడదాం అనుకుంటున్నా. క్యారెక్టర్ అయితే చేయలేదు. ఒక 2 మినిట్స్ బాగుంటుంది చాలా. పదండి. ఇప్పుడు మీ కాడ ఎవ్వరి దగ్గర లేను ఆడడం, నా కాడ ఉన్నాడు. ఎందుకంటే నాకు చాలా పాత అకౌంట్, అందుకే ఆడడం వచ్చేసి నా దగ్గర ఉన్నాడు. ఇది 2019 నుంచి ఉందనుకుంటా ఈ అకౌంట్, అందుకే ఆడడం ఉన్నాను నా దగ్గర. క్యారెక్టర్ పెట్టుకొని బుష్ పవర్ పెట్టుకొని ఈ పవర్ పెట్టుకొని మన బట్టలు వేసుకున్నాం. ఈ బండిల్ గుర్తున్నా అందరికి? ఇగో ఇది గుర్తున్నా, స్కార్పియో టాప్అప్ చేయాలి దీనికోసం. కానీ నేను టాప్అప్ చేయలేదు, అంటే చేస్తాను అనుకోండి. టాప్అప్ చేయలేదంటే టాప్అప్ చేయలేదు అనుకోకండి. ఇగో ఈ బండిల్ గుర్తున్నా అందరికి? పాత బండిల్, గ్రీన్ కలర్ బండిల్. అవి అప్పుడు ఆ బండిల్ వేసుకొని తిరిగితే ప్రో ప్లేయర్ అంటున్నా అందరూ. ఇది కూడా ఉన్న కాడ ఈ బండిల్ గుర్తున్నా, ఈ మాస్క్ ఉంటేనే ప్రో ప్లేయర్ అందరూ. మన హెయిర్ స్టైల్ పోయాము. ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్కి కొత్తగా చిత్రం వాళ్ళే. ఓకే, టాప్అప్ అయితే వచ్చింది, కానీ మనం చెయ్యం అట్లాంటివన్నీ. ఓకే, ఇదైతే నాకు వచ్చేసిందండి. ఇది వచ్చింది. ఏ మోడ్ తీసుకోవాలో కామెంట్ చేయండి మీరే. కామెంట్ ఏం అవసరం లేదు, చెప్పండి. గ్రీటింగ్ తీసుకోవాలా, బ్యాటిల్ స్టైల్ తీసుకుంటున్నా. ఓకే, బ్యాటిల్ స్టైల్ అయితే మనకు వచ్చేసి అమౌంట్ వచ్చేసి నాకు అక్కడ ఫసాక్ అమౌంట్ అవుతుంది. ఫసాక్ అమౌంట్ ఇది అంటారు, దాని పేరే వచ్చేసి ఫసాక్ అమౌంట్. తెలుసా అందరికి? ఐరన్ అమౌంట్ వచ్చేసి అదే. మనం నువ్వు అయిపోతాం, నువ్వు అయితే అవ్వద్దు. పదండి. స్టార్ట్ అయితే ఏం కనబెడతాడో ఛాన్స్ వచ్చింది. ఆడ ఏం కనబెడతాడో చూసుకుందాం. డెజర్ట్ గన్ పెడితే ఓకే, హెడ్ షాట్ పడిపోతుంది. MP40 షార్ట్ గన్ పెట్టినా ఓకే. ఓకే, డెజర్ట్ పెట్టేసి హెడ్ షాట్. ఇంకా ఆడ అయిపోయాడు. ఓకే, ఇక్కడ కొత్తగా అయితే వ్యాన్ వచ్చింది. ఓకే, ఇది అంటే మర్చిపోయినా M82B, అది కూడా పెట్టిన కాక మంచిగా ఉంటుంది. నేను ఒకప్పుడు స్నైపర్ కింగ్ అనుకోండి. ధనుడైన దగ్గర ఉంటాడు ఇవ్వక స్నైపర్ ఆయన. నా దగ్గర కూడా ఉండే, నేను కూడా అట్లానే ఒక స్నైపర్ ప్లేయర్ అనుకోండి. అరే మిస్ అయిపోయింది. ఇవాళ ఫటాఫట్ లైక్ చేసేయండి. ఫటాఫట్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేసి డెజర్ట్ కాదు ఆడదాం. ప్లస్ మీరు ఎవరైనా మీ అకౌంట్స్ నాతో 1vs1 ఆడదామంటే ఆడుకోండి, వచ్చేసేయండి, ఆడేద్దాం 1vs1, ఏం ప్రాబ్లం లేదు. కానీ నాకు ఎప్పుడు ఫోన్ వీలైతే అప్పుడు ఆడుతాను. నేను ఒకప్పుడు ఒక ప్లేయర్ని స్నైపర్. అరే గాయస్, లైక్ చేయలేదన్నమాట. లైక్ చేయకుండా నేను పడతలేదు. ఓకే, ఆ టీమాప్ అయితే చేస్తున్నాను. ఈ టీమాప్లో మనం పడుకుంటాను. టీమప్ చేసి మళ్ళీ చంపుతా రాదు ఒక్కటే మనకు ప్రాబ్లం. నాకు బ్లాక్ ఫ్లిప్ కూడా ఉంది, బ్యాక్ ఫ్లిప్. ఓకే, భూయా అయిపోయింది. ఆడైతే ఎగ్జిట్ కొట్టేసిండు. మనం 0 ఇంకా 5 కొడదాం అనుకున్నాం, కానీ ఆడైతే ఎగ్జిట్ కొట్టేసిండు పాపం బేడే. మళ్ళీ ఆడదాం. 5 అయితే పక్కా కొడతా నేను ఇందాక 1vs అన్నా కదా, అది కూడా చూపిస్తా.
ఫస్ట్ అయితే ఆడదాం, దాని తర్వాత నేను చూపిస్తాను 1 వర్సెస్ అది ఆడదాం. బ్లాక్ ఫ్లేమ్ కొట్టినీకి రాలే. ఓకే మళ్ళీ సేమ్ డైలాగ్స్ ఆడెప్పుడు వస్తాడు తెలియదు. ఆయనకి వచ్చిన ఛాన్సెస్ డెస్ట్ రియల్ పెట్టిండు, షార్ట్ గన్ పెట్టింది. ఇప్పుడు ఆయనకి హెడ్ అయితే పక్కా కంపల్సరీ. పదండి ఇక ఎక్కువ మాట్లాడిస్తే నాకే అయిపోతుంది, గంతునొప్పి వస్తుంది. ఆయనకైతే హెడ్ షాట్ అయితే లేపేద్దాం అనుకున్నాం. మీరు ఫటాఫట్ లైక్ చేయండి. ఇప్పుడైతే అన్ని ద్రాక్ష హెడ్ షాట్ అయితే అని గడబోతుంది. మన కాడ కూడా ఉన్నాయి బొచ్చున్నా తెలియదు అనుకుంటా. మన మేసకి రాని వాళ్ళ ఆయన పోతాడు. అరే మిస్ అయిపోయింది నాకు. ఇప్పుడు వచ్చేసి ఒక గ్రాండ్ అయితే వేస్తున్నా. హెడ్ షాట్. మీరు ఫటాఫట్ లైక్ చేసుకోండి, నన్ను నేర్చుకోండి. కింద వెళ్ళకుండా ఓపీ హెడ్ షాట్ అని కింద కామెంట్ సెక్షన్లో ఓపీ హెడ్ షాట్ అని కామెంట్ చేయండి. గంట కూడా ఉంటుంది, గంట గట్టిగా కొట్టండి. ఇది పక్క అయితే 0-1 అయితే అవుతుంది, లేకపోతే అక్కడ బుష్ ఉందని అయితే అని తెలియదు. ఓ మిస్ మిస్ మిస్. మీరు ఫటాఫట్ లైక్ చేసుకోండి. ఇంకా హెడ్ షాట్ అయితే కొడేసాం. అరే మిస్ అయిపోయింది. అరే గాయస్ సారీ గాయస్, బాడీ షాట్ అయితే కొడుతున్నా. అరే ఆడే నన్ను కొట్టేసాను గాయస్. బాడీ షాట్ జస్ట్ మిస్ అయిపోయింది. ఆడేమోటేషన్ అంటే ఆడ వచ్చినాడే అనుకో, ఆడైపోయింది అనుకోండి. ఇక ఆడేమోటేషన్ అంటే ఆడేమోటేదే పాపం భయపడ్డట్టు పోరగాడు. ఆడ తీసేసింది కాబట్టి ఇప్పుడు అయితే మనం M10 అయితే M10 ఉంటున్నా M2Bతో అయితే ఆడబోతున్నాం. ఆయనకైతే ఇప్పుడు పట్టా ఆడిపోతే ఆయనకి హెడ్ షాట్లు అరే ఆడటం జరుగుతుంది. అందులో మనం ఎటు వస్తున్నామని ఆడు పాపం పొరడు. అరే అరే చీ గాయస్, నో ప్రాబ్లం, నో బ్యాడ్, నథింగ్. ఇప్పుడైతే ఆయనకి కొంచెం ఎక్కువ చేసేస్తున్నాం అన్న అయితే ఇప్పుడు కొట్టబోతున్నాం. నో ప్రాబ్లం, నథింగ్. ఆడు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కాబట్టి నో ప్రాబ్లం మనకి. ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్ దేవునికి అయితే ఇవ్వలేదు, దేవునికి ఇవ్వలేదు కాబట్టి మనకు అట్లా అయితే అవుతుంది. దేవునికి ఎందుకు ఇవ్వలేదు మనం, నచ్చిందే కానీ మనమే గెలిచింది. నో ప్రాబ్లం. అయితే ఫస్ట్ సక్ అయితే చేస్తా, బ్యాక్ చేస్తాం. డింగ్ ఆడైతే ఏం కనిపెడుతుండే చూసుకుందాం. నాకు తెలిసి వాళ్ళు ఆల్మోస్ట్ M10 14 పెడతాడు అనుకుంటున్నా, పెట్టలేదు కానీ. ఓకే VSK94 పెట్టాడు. ఓకే నో ప్రాబ్లం. ఇది కూడా స్నైపర్ కదా, ఒకప్పుడు నేను కూడా స్నైపర్ కింగే కదా. ఆడైతే ఇక ఫస్ట్ అనుకోండి. ఇక అయితే వేసేసి ఛాన్సెస్ వచ్చి ఆడు మనకి తెలియదు అనుకుంటే మనం ఒకప్పుడు స్నైపర్ కింగ్ అని చెప్పేసి. ఓకే ఆడైతే అన్ని మర్చిపోతుండు మన గురించి. మనం ఏందో ఆడ తెలియదు అనుకుంటా, మనం ఒకప్పుడు స్నైపర్ కింగ్ అని ఆయనకి తెలియదు అనుకుంటా. ఓకే ఓకే ఓపీ కిల్ అనుకోండి. ఆడు పాపం నా అమౌంట్ చూసి ఏడుస్తున్నాడు పాపం పోరగాడు. ఇప్పుడైతే బాగా హెడ్ షాట్ అయితే పడిపోవాలి. నేను అందరు కామెంట్ చేయండి హ్యాష్ట్యాగ్ ఇదేమంటారు కోయాడ సందీప్ రాజా అని. రాండి అయితే వేసేసినాను. దానికైతే పడ్డది ఇంకా అలా పెట్టొద్దంటారు. ఓపీ కిల్ అనుకుని కామెంట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ కొత్త వచ్చి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఇదేదో కొత్త మ్యాప్స్ లాగా ఉంది కదా గైస్, నేను ఎప్పుడైతే చూడలేదు ఈ మ్యాప్స్, కొత్త దాని లెక్క ఉంది గాయస్. ఇదైతే లాస్ట్ మ్యాచ్. మీరు ఫటాఫట్ లైక్ చేసుకోండి. డెజర్ట్ ఈగల్తో అయితే దానికి హెడ్ షాట్ కొట్టేస్తా. మీరు లైక్ చేయలేదో నేను డెత్ అయిపోతాను. తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదంతా మీకు కొత్తగా ఉంది. నేను ప్లేన్ అయితే ఎక్కాను, ఆడదంతా అనిపించాను. హెడ్ షాట్ కొడదామంటే మీరు లైక్ చేయండి ఫటాఫట్. హెడ్ షాట్ అయితే పడుతుంది గాయస్. తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐడికి వచ్చేసి ఆడికి పర్లేదానికి ఏం చేద్దాం. ఇక మీరు లైక్ అయితే చేసుకోవట్లేదు గాయస్. కొడుతుంది అది గాయస్. ఓ లైక్ చేసి చాలు పడేస్తామా. సూపర్. ఇప్పుడు వచ్చేసి నేను అది చెప్తాను 1 vs 1 ఎట్లా ఆడతానంటే అది చూపిస్తున్నా పదండి. అది కూడా గేమ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం మనం. క్రాఫ్ట్ ల్యాండ్లోకి వెళ్తే మీరు నాకు మీ అకౌంట్ నెంబర్ పంపించండి. నెంబర్ అంటే నెంబర్ కాదు, మీ అకౌంట్ నేమ్ పంపించండి. లేకపోతే
హెడ్ షాట్స్ పనిచేస్తాయి, ప్లస్ ఇలా గన్ స్కిన్స్ ఉంటాయి. అమౌంట్ మీకు నచ్చిన అమౌంట్ వేసుకోవచ్చు, లాల్ కూడా ఉంటుంది. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ ఓకే, ఇప్పుడు గన్ స్కిన్స్ అయితే తీసుకుందాం. నేనైతే M1887 తీసుకున్నా. ఇంకా MP40, ఓకే MP40 రాలేదు. ఓకే ఓకే, నాకు పిచ్చి పిచ్చి గన్లను వస్తుంది. MP40 రావట్లేదు, మనం ఇష్టమైన MP40. అయ్యో MP40 బదులు నేను ఏమైనా గన్స్ తీసుకున్నా. ఓకే, మన గన్స్ అయితే వచ్చేసాయి. ఆడిప్పుడు వస్తుండో అవ్వకుండా ఇలా ఓన్లీ హెడ్ షాట్స్ మాత్రమే, వేరే ఏముంది. అయితే ప్రో ప్లేయర్ అనుకుంటున్నాను. మనమైతే అంత ప్రో ప్లేయర్ అనుకోండి. నేను సూపర్ షాట్ కానీ అది అయితే అవ్వలేదు. అరే గైస్ మిస్ అయిపోతుంది. మీరు పాటలు సూపర్ హెడ్ షాట్, సూపర్ గైస్. లాల్ అయితే వేసేస్తుంది. లాల్ అయితే పడుతుంది. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. 8 రౌండ్స్ ఉంటాయి. 8 రౌండ్స్ కరెక్ట్ ఓవర్ కొడతారు, వాళ్ళకే విన్నర్. డెజర్ట్తో కొడతామా? ఓకే, డెజర్ట్తో అయితే పడతలే. MP40తో ట్రై చేద్దాం. MP40 లర్నింగ్ కింగ్ గాయస్. కొట్టేసేయచ్చు ఈజీగా అన్నీ, ఎందుకంటే నా స్క్రీన్ కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, కొడుతుండు గాయస్. అదే మిస్ అయిపోయింది గాయస్. మనం ఒకప్పుడు ఆయన స్నైపర్ పైన తెలియదు, కానీ మనం ఏం చేద్దాం. సబ్స్క్రైబర్ నేను డైనోతో ఛాలెంజ్ అయితే డైనో నాకు ఆడతాడు ప్లీజ్. డైనో అయితే నాతో ఆడతాడు, చూద్దాం. డైనోకి నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ప్లీజ్ ఏమనుకోకండి. నాతో నేను నా గేమ్ ప్లే చూపిస్తాను, నా గేమ్ ప్లే బాగుంటే నన్ను గిల్లులోకి తీసుకుంటారా ప్లీజ్. ప్లీజ్ గాయస్, మీరే నన్ను నాకు చెప్పాలి. ఈ మెసేజ్ అయితే మీరు పంపించాలి నన్ను. నేను అలాగే మంచి గిల్లులో కూడా తీసుకోమని చెప్పండి ప్లీజ్ గాయస్. మీరు ఫటాఫట్ లైక్ అయితే చేసుకోండి. ఇంకైతే షార్ట్ అంతా అయితే హెడ్ షాట్ అయితే కూడా హెడ్ షాట్. హెడ్ షాట్ నా దగ్గర అయితే వాడమట్లేదు. ఇక్కడ ఈ బొమ్మ మొత్తం తన్ను వస్తాయి. ఇది కూడా నా కాడ ఈ అమౌంట్ చూడండి, ఫన్నీ అమౌంట్. వచ్చేస్తుంది. అర్రే నా స్టక్ అయ్యడం వల్ల ఆడైతే కొట్టాడు. అరే ఆడైతే లాలేసింది కాబట్టి ఆడైతే గెలవద్దని అనుకుంటున్నాను నేను. నన్నైతే వేసేస్తున్నప్పుడు వచ్చేసి గాయస్, నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పినా కదా ప్లీజ్. మీరు ఏమనుకోవద్దు, మీరు చెప్పండి కొంచెం తొందరగా నాతో రమ్మండి. నా గేమ్ లేకపోతే గిల్లులోకి ప్లీజ్. అలాగే మీరు ఏ గేమ్ ఆడమంటే నేను ఆ గేమ్ ఆడతా, ఫ్రీ ఫైర్ అని కాదు. నాకు అన్ని గేమ్స్ నేను ఆడగలుగుతా. మీరు ఏం చేయమంటే అది చేస్తాను ప్లీజ్. దాంట్లో నాది చెప్పండి, నాకు డెడ్ రేసర్ 85 అని చెప్పేసి దాంట్లో అయితే నన్ను ఇన్వైట్ చేస్తాను. 1 vs 1 ఆడతా. నా గేమ్ ప్లే బాగుండేది అనుకుంటాను. నన్ను అలాగే ఏమన్నా దీనిలోకి అయితే తీసుకుంటాడు. మీరైతే మీకు కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి. నేను గెలవలేదు, కాకపోతే నేను డైనోని గెలవలేను ఈ గేమ్లో. నేను ఈ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాను, దాని తర్వాత ఏదైనా కామెంట్ చేయండి. ఇలా ఒక ఆయన అయితే మనకి పంపించింది వచ్చేసి ఏదైతే మనం కవర్ చేసి నో ప్రాబ్లం ఆడైతే తీస్తాడు. వానికి తీస్తాడు, వాడిని ఏం చేయలేం. ఆడైతే తీస్తాడు, ఆడైతే తీయాడు. ఓకే తీసేసాను. ఇప్పుడు బయటకు వచ్చేసి అయ్యా గాయస్ అయితే స్టార్ట్ కావడం వల్ల ఆడైతే మనం కొట్టి లాలేస్తుంది కాబట్టి మనం ప్లీజ్ గాయస్ దానిలోకి అయితే నాది పంపించండి. ఇంతగానో అడుగుతున్నా ప్లీజ్, పంపిస్తారా అనుకుంటున్నా. సబ్స్క్రైబర్స్ ప్లీజ్. అయ్యా గాయస్ నా నెట్ అయితే అంత రావట్లేదు. ఆడైతే లాలేసుకుంటూ వెళ్ళిపోతున్నా అని అయితే ఇప్పుడు
ప్లీజ్ లైక్ కొటేషన్ ఫటాఫట్. ఆడైతే ఇప్పుడు సచ్ అయిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అనుకున్నాను అంతే. అయ్యా గాయస్ 4కి 4 గాయస్. మీరు లైక్ కొట్టండి గాయస్, లైక్ కొట్టడం వల్ల ఇట్లా అయిపోయింది నాకు. లైక్ కొట్టండి ప్లీజ్. అయ్యా అయ్యా గాయస్, అయ్యా గాయస్ స్టక్కం వల్ల ఆడు మనం కొట్టేసాం గాయస్. కానీ నో ప్రాబ్లం అని మన గేమ్ ప్లే గురించి తెలియదు అనుకుంటా. అయితే మనమైతే వేసేయబోతున్నాం. మీ దగ్గర బండిలు లేకపోతే ఫ్రీగా బండిలు అయితే ఉంటాయి, బండిల్స్ ఇలా మీరు అయితే బండిలు వేసుకొని రావచ్చు. ఓకే నో ప్రాబ్లం. ఆడైతే మనం గుర్తుండు. ఓకే అమౌంట్ వేసుకుంటే వెళ్తుండు, నో ప్రాబ్లం. మనం అయితే వేసేయబోతున్నాం అయితే అని తెలియదు. నేను ఒక ప్రో ప్లేయర్ అని ఆయనకైతే మర్చిపోతుంది. అది ఒకటి మర్చిపోతున్నారు. ఓకే ఓకే సూపర్ వచ్చాడు. నేనైతే ఫటాఫట్ లైక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కామెంట్ చేయండి ప్లీజ్. ధనుడైనకి నేను ధనుడైనకి వెళ్తాను, నో ప్రాబ్లం. ఇదైతే నేను ఛాలెంజ్ అనుకోకండి, నేను ధనుడైన గిల్లోకి రావాలని చెప్పేసి చేస్తున్నా అనుకోకండి. ఇదైతే ఛాలెంజ్ అయితే కాదు అనుకోను. నా గేమ్ ప్లే బాగుంది అనుకుంటున్నాను, కానీ ఆడుకొట్టేసి నో ప్రాబ్లం. కానీ మాట్లాడుతున్నాను కాబట్టి నా గేమ్ ప్లే బాగుంది అని అనుకుంటున్నాను. ఇలానే నేను 1 vs 1 ఆడతాను. కామెంట్ చేయండి మంచిగా ఉంటే మంచిగా. ఓకే లాస్ట్ సార్ చెప్తున్నా అందరికీ హ్యాపీ శివరాత్రి. మీరు కూడా కామెంట్ చేయండి శివరాత్రి అని, హ్యాపీ శివరాత్రి అని ప్లీజ్. ధనుడైనకైతే చెప్పేసేయండి. ఓకే